సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇవాళ అందరికీ చూపించారు. అది ఒక్కడికి గుండెల్లో బీబీ ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి వెళ్ళి ఒక నిమిషం ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు పర్సనల్ గా బయట ఒక నామినేషన్ పెట్టుకోమని చెప్పాలి. ఒకటే మాట అన్నా, ఈ సినిమా కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా నాకు తెలియదు కానీ ఒకటే మాట, ఎంత సంవత్సరం ఎన్నిసార్లు వెయిట్ చేసేందుకు న్యాయం చేసే సినిమా అయితే ఇదే ఓజీ. బీజిఎం లో మించిందైతే లేదు. ఈ సినిమాకి 5 లక్షలు కాదు 10 లక్షలు పెట్టి టికెట్ కొనతో తక్కువే. ఒకటే మాట, బీజిఎం తెంగిచ్చింది. అది కాకుండానే ఈ సినిమా కోసం ఎంతమంది అయితే వెయిట్ చేశారో దానికి మించి ఉంది ఈ సినిమా. ఒకటే మాట, ఈ సినిమాకి 5 లక్షలు కాదు 10 లక్షలు పెట్టి టికెట్ కొన్నా సరే అది ఎవడో కొన్నాడు 5 లక్షలకి. 5 లక్షలు కొనే తక్కువే. ఒకటే టికెట్ 5 లక్షలు కొనే సినిమా ఓజీ ఒకటే. సినిమా పక్క వీరోళ్ళు ఆడుతారు. సినిమా అంతే తీసుకొని దాచుకున్నారు. మంచితనం పవన్ కళ్యాణ్ పేరు ఉంది. పవన్ కళ్యాణ్ కాదు, మంచితనం. సినిమా చూస్తేనే ఒకళ్ళు అరుపుడు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకని ఫస్ట్ తినిన తర్వాత సినిమా ఎంజాయ్ చేస్తారు అంతా. చూడండి ఆ ఫైట్లే ఏంటి, ఆ డాన్స్. ఖుషి సినిమా ఇన్ని సినిమాలు తీసి కాదు ఒక లెక్క. ఈ సినిమా చూడండి, పవన్ గారు ఫ్లోర్ అది, పవన్ కళ్యాణ్ గారి పేరు అది. మ్యూజిక్ కొట్టాడు సమంత్ గారు. అసలు ఏ సినిమాకి ఇలా కొట్టలేదు. ఇదే ఫస్ట్ టైం. సినీ చరిత్రలో రిలీజ్ పోతాయి. ఏమండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి ప్రాణం పోశాడు. సినిమా మాత్రం కాదు, డైరెక్షన్ మాత్రం హైలైట్ అన్న. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ ఇంతవరకు ఎవరో చూపిలా. మామూలుగా లేదు సినిమా అయితే హైలైట్ అన్న. మామూలుగా లేదు సినిమా అయితే టాపు. పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తాను ఎప్పుడు అనుకోవాలా. 1000 రూపాయలు 1500 పెట్టుకుని కొనుక్కొని వచ్చాను. అది తక్కువ అనిపిస్తుంది నాకు. అసలు అవును, డైరెక్షన్ గొప్పదనం. ఇది డైరెక్టర్ గొప్పతనం. ఇది మాత్రం వాస్తవం. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇంత తక్కువగా కనబడి ఇదే ఫస్ట్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే సినిమా అంతా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తక్కువ కనిపించారు, ఆయన క్యారెక్టర్ ఎక్కువ కనిపించింది. అసలు అయితే డైరెక్షన్ గొప్పతనం మామూలుగా సినిమా మాత్రం. చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ తగ్గ రిలేషన్ పడ్డాయి అన్న సినిమాకి. పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు అలా చూపెట్టారు సినిమా. ఇంటర్వెల్ బీజిఎం ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ సినిమా ఇంటర్వెల్ బీజిఎం మించింది లేదన్నది అంతే. తమన్ అంటే బాలయ్యకి మ్యూజిక్ అంటారు, ఓజీ చూసిన తర్వాత ఏమంటారు? తమన్ విషయంలో ఎవరికి ఎలా కొట్టారు అలా కొడతాడు. అలాగే పవన్ కళ్యాణ్ కొట్టిన ఎలివేషన్ లో ఏ బాలయ్య బాబుకి కొట్టలేదన్న అంతే. ఫస్ట్ హాఫ్ మాత్రం రచ్చా, సెకండ్ హాఫ్ సుజిత్ మాస్ కళ్యాణ్ బాబు. సెకండ్ హాఫ్ మాత్రం ఉంటది. ఫస్ట్ హాఫ్ సినిమా చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ చూసి చెప్తాను మీకు. మ్యూజిక్ చాలా బాగుంది. ఎట్ట చేస్తాగానే హిట్ అయింది. ఎట్ట చేస్తా కూడా సరిపోదు సినిమాకి. అంత ఎట్ట చేస్తా చూపిస్తాను. టైటిల్ గారితో ఫస్ట్ స్టార్ట్ అయింది ఓకేనా. ఫస్ట్ 10 నిమిషాలు అలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ కళ్యాణ్ బాబు ఎంట్రీ స్టార్ట్ అయింది చూసావా. అక్కడ ఒక 20 నిమిషాలు సీట్లో అక్కడ కూర్చోవా. తర్వాత కొంచెం ఆ సాంగ్ లాగ్ అనిపించినా సరే
తర్వాత మళ్ళీ మన దాదా వచ్చిన తర్వాత అక్కడ మొదలైంది మళ్ళీ ఇంటర్వెల్ కళ్యాణ్ బాబు కత్తి పట్టుకొని ఆ పొలాల్లో రాస్తుంటే ఉంది డౌటే. ఇంకా ఇంటర్వెల్ ఎలా ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ మీ వాళ్ళకి తెంగిచ్చేస్తాడు. ఇంకా కొన్ని సుచిత్తు కొన్ని తమ బాబు.